అందరికీ నమస్కారం। ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కల్తీ మద్యాన్ని అరికట్టే విధంగా ఏదైతే కల్తీ మద్యం ద్వారా ప్రభుత్వం డబ్బులు సంపాదించాలి, ప్రజల ప్రాణాలను కూడా సైతం లెక్క చేయని ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే విధంగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 175 నియోజకవర్గాల్లో కూడా ఎక్సైజ్ ఆఫీసుల దగ్గర నిరసన తెలియజేసి వారికి ఒక వినతి పత్రం అందించే విధంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది। దాంట్లో భాగంగానే పశ్చిమ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం। ఈ కార్యక్రమానికి మా పశ్చిమ నియోజకవర్గం నాయకులందరూ కూడా రావడం జరిగింది। ముఖ్యంగా ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉందో మద్యపాన నిషేధాని కోసం ఆ రోజు నందమూరి తారక రామారావు ఫైట్ చేశారు। కానీ ఈరోజు మద్యాన్ని ఏరులై పారే విధంగా కల్తీ మద్యాన్ని కూడా ప్రజలకు అందించి డబ్బులు సంపాదించాలని చెప్పిన ఒక దుష్ట ఆలోచనతో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఈ కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా పనిచేస్తున్న సంగతి మనందరికీ కూడా తెలుసు। ఈరోజు ఈ కల్తీ మద్యం చిత్తూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ప్రతి చోట కూడా అనుమానం లేకుండా ఏదైతే ఒరిజినల్ బాటిల్ ఉందో అదే బాటిల్లో ఈ కల్తీ మద్యాన్ని తయారు చేయడం చాలా బాధాకరం। ఎంతమంది కల్తీ మద్యం తాగి చనిపోయారన్నది ఎవరికీ కూడా తెలియని విషయం। ఎందుకంటే ఓన్లీ ధనార్జన తప్ప వేరే ఆలోచన లేకుండా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి। ఏదైతే మన తంబాలపల్లిలో జయచంద్రారెడ్డి ఉన్నాడో అతను ఎలక్షన్ అఫిడవిట్లో కూడా నాకు డిస్టిలరీస్ ఉన్నాయని చెప్పని డిక్లేర్ చేయడం జరిగింది। అటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి మీరు పోటీ చేయించుకొని ఇప్పుడేమో అతను మా కోర్ట్ అని చెప్పంటారా? సిగ్గుశరం లేదు మీకు? అంటే మా కోర్టుకి టికెట్ ఎలా ఇచ్చారా మీరు? అంత కళ్ళు మిన్ను కానకుండా మీరు టికెట్ ఇస్తున్నారా? జయచంద్ర రెడ్డి దగ్గర ఎంత డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చారు మీ కిలార్ రాజేష్కి అడిగితే అర్థమవుతుంది। డబ్బుల కోసం అని చెప్పి రాష్ట్రాన్ని అమ్మేసే విధంగా మీరందరూ కూడా పనిచేస్తున్నారు। ఎందుకంటే ఈరోజు చాలా బాధాకరం, ఎంత దురదృష్టకరం అంటే కుటీర పరిశ్రమలు తీసుకొస్తాం, పెద్ద పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పిన పెద్ద మనుషులు కనీసం వాటి తేకుండా కుటీర పరిశ్రమలు అంటే వైన్ షాపులు వెనకాల, బార్ షాపులు వెనకాల ఈ యొక్క మద్యం తయారీనే కుటీర పరిశ్రమలుగా ఈరోజు చెప్పే పరిస్థితి కనబడుతుంది। గతంలో ప్రభుత్వం వైన్ షాపుల్ని చూసేది కాబట్టి ఇటువంటి కల్తీ మద్యం అనేది వచ్చే అవకాశం ఉండేది కాదు। ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగానే ఏదైతే ప్రభుత్వ వైన్ షాపులన్నీ కూడా తొలగించి ప్రైవేటు వ్యక్తుల ద్వారా అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా వైన్ షాపులు కావచ్చు, బెల్ట్ షాపులు కావచ్చు, బార్లు కావచ్చు మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మే విధంగా మద్యం ద్వారానే రాష్ట్రాన్ని ఏదో ఆర్థికంగా సంపద సృష్టించాలని చెప్పని దుర్మార్గంగా పనిచేస్తున్నారు తప్ప ఎక్కడో కూడా చిత్తశుద్ధి అనేది లేదు। ఇంకా సిగ్గులేక నారా లోకేష్ చెప్తున్నాడు ఏది బెల్ట్ షాపులు తగ్గిస్తారట। బెల్ట్ షాపులని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చా మూయించేశారా? మళ్ళీ మీరు వచ్చాక తెరిచారు। గతంలో మా ప్రభుత్వ హయాంలో అప్పట్లో 2019-24 వరకు ఎక్కడైనా మీరు బెల్ట్ షాపులు చూసారా? ఈరోజు ప్రతి బడ్డీగొట్లో బెల్ట్ షాపులే, ప్రతి గ్రామంలో ప్రతి సందులో బెల్ట్ షాపులు నడుపుతుంటే సిగ్గుశరం లేకుండా ఈ కూటమి ప్రభుత్వం వాటన్నిటిని ప్రోత్సహించే విధంగా ఈ కల్తీ మద్యం ద్వారా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న ఈ కూటమి ప్రభుత్వం దీన్ని వెంటనే ఆపాలి అని చెప్పని ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా ఈ కల్తీ మద్యం కేసు ఏదైతే ఉందో సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం। ఎందుకంటే మీరు సిట్ వేసాము, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ కాదు, సిబిఐ విచారణ జరిపించండి, నిష్పక్షపాతంగా ప్రజలు తెలియజేయండి। అంతే తప్ప మీ వాళ్ళని ఏదో మేము కాపాడుకుంటామనే విధంగా మీరు పనిచేస్తే మాత్రం ఇది పద్ధతి అయింది కాదు। ఇంకా భవానీపురంలో శ్రీనివాస బార్ అని చెప్పుందంట, శ్రీనివాస వైన్స్, దాంట్లో కూడా కల్తీ మద్యం జరిగితే ఇవాళ వరకు దాని మీద చర్యలు తీసుకోలేదు। అంటే వీళ్ళకి కల్తీ మద్యం మీద ఎంత ప్రాముందో మీకు అర్థమవుతుంది। ఒక వైన్ షాపులో దొరికిందని చెప్పని ప్రజలు అక్కడికి వచ్చి ధర్నాలు చేస్తున్నా, అక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తున్నా, కనీసం వైన్ షాపును కూడా మూయలేని దుస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం। అదేవిధంగా వైన్ షాపులు ముఖ్యంగా ప్రతి వైన్ షాపు కూడా ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తేనే ఇటువంటి ఏదైతే మన గతంలో జరిగిన విధంగానే జరుగుతుంది తప్ప ఈ కల్తీ మద్యాన్ని అరికట్టాలంటే వైన్ షాపులన్నీ కూడా
గవర్నమెంట్ ద్వారానే నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దాదాపు సుమారుగా మేము 5 డిమాండ్లు తీసుకొని ఈరోజు ఇక్కడ మా ఎక్సైజ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుస్తాము, గట్టిగా డిమాండ్ చేస్తాము. ఇది గనక నెరవేర్చకపోతే, మీరు గనక కళ్ళు తెరవకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి తప్పకుండా ప్రజల్లో కూడా అవగాహన తీసుకొచ్చి తప్పకుండా ఈ కల్తీ మద్యాన్ని అరికట్టే విధంగా అన్ని విధాలు మేము పోరాటం చేస్తామని కూడా మీ అందరికీ తెలియపరచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక చిన్న పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు 175 నియోజకవర్గాల్లో వేల మందిగా ఈరోజు వందల మంది వేల మంది బయటకు వచ్చి ఇది జయప్రదం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ తప్పకుండా కల్తీ మద్యం మీద ఇది ఆరంభం మాత్రమే, ఈ పోరాటం ఆరంభం మాత్రమే. తప్పకుండా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా మీ ద్వారా నేను తెలియపరచుకుంటాను. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నారావారి సారా మీద ఎక్కడైతే ఈ ఎక్సైజ్ ప్రొబేషన్స్ ఆఫీస్ ఉన్నాయో అక్కడ వెళ్ళి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అలాగే అందులో భాగంగానే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఎక్సైజ్ ఆఫీసర్స్కి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ షాపుల ద్వారా మంచి మద్యాన్ని సరఫరా చేస్తే కావాలని చెప్పేసి నానా హైరాణ పరాణాశం చేశారు. వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఆ రోజు పిచ్చి పిచ్చి బ్రాండ్లు అమ్ముతున్నారని చెప్పి ఈరోజు ప్రజల ప్రాణాలతో చలగటమాడుతున్న ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ఆ రోజు మద్యపాన ప్రియుల మనసులు దోచావు, వాళ్ళని ఒక విధంగా నువ్వు పొగిడినట్టుగా పొగిడి ఈరోజు నువ్వు చేస్తున్న పని ప్రజలకి ఎటువంటి మెసేజ్ అందజేస్తున్నారో ఈ కూటమి ప్రభుత్వం అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు చిన్నదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ షాపుల ద్వారా మద్యాన్ని సరఫరా చేస్తే ఈరోజు రాష్ట్రమంతటా ఏర్లై పారుతుంది మద్యం. ప్రతి ఇంటికి మంచినీళ్ళు సరఫరా చేయలేకపోతున్నారు, కానీ మద్యాన్ని మట్టికి ఖచ్చితంగా సరఫరా చేస్తున్నారు వీళ్ళు ఒక డోర్ డెలివరీ ద్వారా. మరి ఈరోజు అందరూ ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా ఏదైతే కూటమి ప్రభుత్వం నారా లోకేష్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఏమి ప్రశ్నిస్తా అన్న ఒక పవన్ కళ్యాణ్ ఏ విషయంలో కూడా ప్రశ్నించకపోగా చంద్రబాబు ఒక ప్రభుత్వాన్ని వెనకేసుకొని రావడం చాలా దుర్మార్గం. ఈ కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టే. ఏదైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. ఈ కూటమి ప్రభుత్వాలు చేసిన అరాచకాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎండగట్టుద్దని చెప్పేసి మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం మీద 175 నియోజకవర్గాల్లోన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలోన ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి మేము కంప్లైంట్ చేయడానికి, మా వినత పత్రం అందజేయడానికి వెళ్తున్నాము. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోన ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాజీ చైర్మన్లు కానీ, కార్పొరేటర్లు కానీ, పార్టీ నాయకులు, పెద్దలు అందరం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సంపద సృష్టించుకుంటాము అన్న సంపద ఈ రకంగా సంపద సృష్టించుకుంటున్నారు. అది ప్రజలకు ఉపయోగపడే సంపద కాదు, వాళ్ళు సొంత జోబీలు నింపుకునే సంపదగా ఈరోజు సంపద సృష్టించుకోవడం జరుగుతుంది. గతంలోన ఎప్పుడైతే ఎలక్షన్స్ 2024లో ఎలక్షన్స్ వస్తున్నాయో పూనకాలు వచ్చినట్టు ఊగిపోయినారు. జై బ్రాండ్ అని, అదని, ఇదని, బూమ్ బూమ్ అని పూనకాలు వచ్చినట్టు ఊగినాడు పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారి అని. మేము మంచి మద్యాన్ని ప్రజలకి పంపిణీ చేస్తాము అని చెప్పినారు. 30,000 మంది చనిపోయినారు అని చెప్పినారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళలు తాళ్ళు తెంపడానికి ఈ కూటమి నాయకులు, ఈ చంద్రబాబు నాయుడు పూనుకున్నారని చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలోన, ప్రతి మద్యం షాప్లోన, ప్రతి 4 బాటిల్లోన ఒక బాటిల్ కల్తీ మద్యం ఉన్నది. వీళ్ళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి నియోజకవర్గంలోన, ప్రతి బెల్ట్ షాపుల్లోన, ప్రతి మద్యం దుకాణాల్లోన వీళ్ళు తనిఖీలు చేపట్టాలా. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టి కల్తీ మద్యాన్ని అరికట్టాలా. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న వీళ్ళకి మేము ఊరుకునే పని లేదు. ఈ నెల నుంచి మొదలుపెట్టి వచ్చే నెల 24 వరకు ఈ ఉద్యమాన్ని మేము ఉద్యమనిస్తూనే ఉంటాము. జిల్లా వారీగా, రాష్ట్ర వారీగా
ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాము. అలాగే కల్తీ మద్యాన్ని పూర్తిగా అరికట్టేంత వరకు మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో కల్తీ మద్యం విలయతాండవం చేస్తోంది. బాధ్యత లేకుండా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది అనటానికి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్ని వేల మంది చనిపోయారో అదే నిదర్శనం. ప్రతి 3 బాటిల్స్లో కూడా 1 కల్తీ మద్యం ఉంటుంది. 1924 మధ్యలో కాగ్ రిపోర్టు ప్రకారంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 0 కేసులు నమోదైతే మద్యం ద్వారా చనిపోయిన వాళ్ళు వీళ్ళు 16 నెలల కాలంలో ఎన్ని వేల మంది ప్రాణాలకి బలి తీసుకోవడానికి, వాళ్ళ సొంత జేబులు నింపుకోవడానికి, సొంత వాళ్ళ జేబులు నింపడానికి ఎంత దారుణంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారో ఈ రోజున మరి వీటన్నిటికి చెక్ పెట్టాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మా ప్రియతమ నాయకులు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇలా రిప్రజెంటేషన్స్ ఇవ్వాలని చెప్పినటువంటి ప్రకారం మరి మా మాజీ గౌరవ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మా వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కూడా కలిసి మరి ఈ నియోజకవర్గం ద్వారా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వీళ్ళకి మూడింది అని మాత్రం తెలియజేస్తా ఉన్నాం.